నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను దేవిక. ఇప్పుడు మనతో పాటు అయితే ఉన్నారు ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్ డాక్టర్ దాసరి మధు వినయ్ కుమార్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. సరే, ఈ మధ్య చూస్తున్నాము మేల్స్ కి కానీ ఫీమేల్స్ కి కానీ హెయిర్ ఫాల్ అనేది చాలా అయిపోతుంది. అసలు వాటికి గల కారణాలు ఏంటి సార్? అసలు అంటే ఇప్పుడు నార్మల్లీ మేల్స్ లోనే కామన్ గా చూసేవాళ్ళం, ఫీమేల్ లో చాలా తక్కువగా చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఫీమేల్స్ లో కూడా ఎక్కువ అయిపోయింది హెయిర్ లాస్ అనేది. ఇప్పుడు మేల్స్ లో ఏంటంటే ఆండ్రోజెనిక్ అలెపేషియా ఉంటుంది అనమాట. అంటే వాళ్ళ DNA కోడెడ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యామిలీస్లో రన్ అవుతుంది అనమాట బాల్నెస్ అనేది. కానీ ఒక 20-30 years బ్యాక్ వరకు ఏమైందంటే ఆ DNA అనేది ఒక 40 years 50 years తర్వాత కనిపించేది బాల్నెస్ అనేది. ఇప్పుడు మనకున్న పొల్యూషన్ వల్ల, ఇప్పుడున్న స్ట్రెస్ వల్ల, ఇప్పుడు మన ఫుడ్లో అన్ని హైబ్రిడ్ ఫుడ్సే, దేంట్లోనూ మైక్రోన్యూట్రియన్స్ లేవు, ఇవన్నీ లేకపోవడం వల్ల ఇవి ట్రిగ్గర్ చేస్తున్నాయి హెయిర్ లాస్ని ముందే. అందుకే ఇప్పుడు ఈవెన్ మాకు టీనేజ్ అబ్బాయిలు కూడా హెయిర్ లాస్ అని వచ్చేస్తున్నారు. ఈవెన్ డిగ్రీ చదివే వాళ్ళు, ఇంటర్మీడియట్ అయిపోయే వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు. మాకంతా హెయిర్ పడిపోయింది, హెయిర్ లాస్ ఉంది ఇట్లా అని చెప్పేసి వస్తున్నారు అనమాట. సో ఇవి ఈ మేల్స్లో ఇది కామన్. సో డైట్ పెంచుకోవాలి, డైట్ ఫ్యాక్టర్స్ చూసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, గుడ్ డైట్ తీసుకోవాలి, ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఫీమేల్స్లో కామన్గా ఫ్యాక్టర్ వచ్చేసి స్ట్రెస్ అనేది కామన్ ఫ్యాక్టర్ ఫీమేల్స్లో. సో ఏదైనా మెంటల్ స్ట్రెస్ కానీ, ఎమోషనల్ స్ట్రెస్ కానీ, లేకపోతే ఫిజికల్ స్ట్రెస్ కానీ, ఇవి కామన్గా ఉంటాయి అనమాట. ఆ స్ట్రెస్ తర్వాత వచ్చేది హిమోగ్లోబిన్ తక్కువ ఉండడం, ఐరన్ తక్కువగా ఉండడం. హిమోగ్లోబిన్ నార్మల్ ఉన్నా కొంతమందిలో ఐరన్ తక్కువ ఉంటుంది. ఇప్పుడు మన బాడీలో 100 అనుకోండి, 50 హెయిర్కి కావాలి, 50 బ్లడ్కి కావాలి. మనం 50 ఇచ్చామనుకోండి, బాడీ ఏం చేస్తుంది, 50 బ్లడ్కి పంపించేస్తుంది. సో హిమోగ్లోబిన్ నార్మల్ ఉంటుంది, కానీ వాళ్ళ ఐరన్ డెఫిషియన్సీ ఉంటుంది వాళ్ళలో. సో కామన్ మనం చూస్తున్నాం అనీమియా అండ్ ఐరన్ డెఫిషియన్సీ అనేది చాలా కామన్ ఫీమేల్స్లో. దానివల్ల హెయిర్ లాస్ అనేది వస్తున్నాం. అందుకే మేల్స్ కామన్గా వచ్చినప్పుడు వాళ్ళు ఆండ్రోజెనిక్తోనే వస్తారు. వాళ్ళకి సప్లిమెంట్స్ ఇస్తాము, వాళ్ళకు PRP థెరపీస్, GFC థెరపీస్ అవి ఇస్తాము. కానీ ఫీమేల్స్ వస్తే వాళ్ళకి సెట్ ఆఫ్ బ్లడ్ టెస్ట్ ఇవి చేపిస్తాం అన్నమాట. ఐరన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా, సో కొద్దిగా మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవడానికి మెడిటేషన్స్ ఇవి చెప్తాము, కొన్ని యోగా ఇవి చెప్తాము. సో దాంతోపాటు సప్లిమెంట్స్ అవన్నీ స్టార్ట్ చేస్తాం. ఫీమేల్స్లో మెడిసిన్స్ తోటే మ్యాక్సిమం వరకు రికవర్ అయిపోతుంది. మేల్స్లో అనేది దే ఆర్ డిజైన్ టు లూజ్ హెయిర్. సో వాళ్ళకి తప్పదు. సో వాళ్ళకి కొన్ని రోజులు అట్లీస్ట్ హోల్డ్ చేయడానికి, హెయిర్ లాస్ తగ్గించడానికి మెడిసిన్స్, PRP థెరపీస్, GFC థెరపీస్ ఇస్తాము. ఒక సర్టెన్ లెవెల్ దాటిపోయింది, ఇంకా హెయిర్ లూజ్ బాగా పట్ల చాలా డెన్సిటీ తగ్గిపోయింది, అలాంటి వాళ్ళకి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి ప్రిఫర్ చేస్తాం అన్నమాట. ఓకే, అంటే ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఇప్పుడు వీళ్ళు చేయించుకుంటారు కదా, అంటే లైక్ బై బర్త్ నుంచి కూడా కొందరికి హెయిర్ ఉండదు, అండ్ ఇప్పుడు ఉంటున్న సిచ్యువేషన్లో లైక్ హెయిర్ లాస్ అనేది అవుతుంది. వీళ్ళైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి అయితే చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు. సో వాటిలో ఎలాంటి మెథడ్స్ ఉంటాయి సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్? 2 మెథడ్స్ అండి. ఇప్పుడు కామన్ పాపులర్ మెథడ్ వచ్చి FUE అంటారు, ఫాలిక్యులర్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనమాట. అది ఎలా అంటే చెట్టు దాని మొదలు తీసుకొచ్చినట్టు హెయిర్ని వెనకల నుంచి హెయిర్ని తీసుకొస్తామంట. ఇప్పుడు సెట్ ఏంటంటే ఈ వెనకలు ఉన్న హెయిర్లో టెస్టోస్టెరాన్ రిసెప్టర్స్ ఉండవు. మీరు బాల్నెస్ చూసారనుకోండి, ఇక్కడంతా వెళ్ళిపోయి ఉంటుంది, ఇంకా వెనకలు అట్లనే హెయిర్ ఉంటుంది. సో ఎందుకంటే అక్కడ ఆ హెయిర్కి టెస్టోస్టెరాన్ రిసెప్టర్స్ అనేవి ఉండవు. మేల్లో హెయిర్ లాస్ కారణం ఈ DHT టెస్టోస్టెరాన్ అనేది కారణం అనమాట. సో ఇక్కడ ఆ రిసెప్టర్స్ అనేవి ఉండవు కాబట్టి ఆ హెయిర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం. సో దానివల్ల ఆ హెయిర్ పోదు. సో టెస్టోస్టెరాన్ ఎంత యాక్ట్ చేసినా ఆ హెయిర్ పడిపోదు అనమాట. సో అలా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ దిస్ FUE అనమాట. FUT అనేది ఉంది. FUT అనేది పాత మెథడ్. దాన్ని ఇప్పుడు మేము ఓన్లీ కొన్ని కేసెస్లోనే యూస్ చేస్తాం. సో అది ఎట్లా అంటే కింద స్ట్రిప్ మెథడ్ అనమాట. ఒక స్ట్రిప్ తీసుకుంటాం. సో ఒక 1 to 1.5 centimeters విడుతున్న స్ట్రిప్ని ఇక్కడ వెనకాల ఒక స్ట్రిప్ని మొత్తం తీసుకుంటాం అనమాట. ఆ స్ట్రిప్లో మాకు ఒక 1000 to 1500 ml 1500 హెయిర్ ఫాలికల్స్ వచ్చేస్తాయి. సో దాంతోపాటు నెక్స్ట్ మిగతా హెయిర్ కూడా తీసుకోవచ్చు. సో కొంతమందికి హెయిర్ ఎక్కువగా కావాలి, డెన్సిటీ చాలా ఎక్కువగా, అంటే వాళ్ళకి డోనర్ ఏరియా తక్కువ ఉంటుంది అనమాట. అట్లాంటి పేషెంట్స్లో ఇది తీసుకుంటాం. FUT మెథడ్ 2 కంబైన్ చేస్తాం. FUE మెథడ్ 2 కంబైన్ చేసి చేస్తాం అనమాట. అంటే రిజల్ట్స్ పరంగా మీరు అడిగితే రిజల్ట్స్ అనేవి హెయిర్ ట్రాన్స్ప్లాంట్కి చాలా బాగుంటాయండి. సో చాలా ఓన్లీ హార్డ్లీ 2 to 5% లాస్. అంటే 100 హెయిర్ పెట్టామనుకోండి, దాంట్లో 2-3 పోతాయి అంతే, మిగతావన్నీ కూడా వస్తాయి. సో మనం సక్సెస్ రేట్ అనేది చాలా మంచిగా ఉంటుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఫీమేల్స్ కూడా చేసుకోవచ్చా సార్? ఫీమేల్స్ లో కూడా డెన్సిటీ బాగా తగ్గిపోయింది అనుకోండి, వాళ్ళలో థెరపీస్ అన్ని యూస్ చేస్తాం, అవన్నీ కూడా పనిచేయట్లేదు అంటే అప్పుడు ఇంకా వాళ్ళకి ఓవరాల్గా అయిపోయింది, ఇంకా మనం మెథడ్స్ ఏవి పనిచేయటంటే వాళ్ళలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం. ఇంకా ఫీమేల్స్లో ఎక్కువ డెన్సిటీ ఇవ్వాల్సి ఉంటుంది. మామూలుగా ఈ మెథడ్లో మేల్కి 1500 ఇచ్చామనుకోండి, మేము ఫీమేల్స్లో 2500 to 3000 ఇస్తాం. సో వాళ్ళకి ఎక్కువ డెన్సిటీ కనపడడానికి అనమాట. అది సర్జరీ చేయించినాక లైక్ గ్రోత్ ఉంటుందా? గ్రోత్ అంటే అదే అండి, మామూలు జనాలు ఏమనుకుంటారంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన వెంటనే హెయిర్ గ్రోత్ వచ్చేస్తుంది అనుకుంటా. అలా ఉండదు అనమాట. ఇప్పుడు మనము హెయిర్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతాం కదా, ఆ రూట్ అనేది కూర్చొనేస్తుంది. ఇట్స్ లైక్ సీడ్ కూర్చొనేస్తుంది. ఆ చిన్న హెయిర్ ఏదైతే ఉందో అది పడిపోతుంది.
ఆ హెయిర్ రావడానికి ముందు 1 year వరకు అయ్యేది. ఇప్పుడు మనకి జిఎఫ్సి థెరపీస్ ఇవన్నీ ఇస్తున్నాం కాబట్టి తొందరగా స్టిమ్యులేట్ చేసి 3 to 6 months లోపల హెయిర్ గ్రోత్ స్టార్ట్ అవుతుంది. అంతే. ఎక్కువ మాకు మేల్ ఎక్కువ వస్తారు, పెళ్లి ఉంది 1 month లో చేయండి 2 అలా కుదరదు అనమాట. సో ఖచ్చితంగా మనం 6 months to 1 year టైం ఇవ్వాల్సిందే. ఇప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత ఆ రిజల్ట్స్ మంచిగా చూడాలంటే 6 months to 1 year టైం ఇవ్వాలి. గ్రోత్ అయితే అవుతుంది, గ్రోత్ అయితే ఖచ్చితంగా అవుతుంది, మేల్ కి కానీ ఫీమేల్ ఫీమేల్ కానీ ఖచ్చితంగా అవుతుంది. ఓకే. సో ఇప్పుడు చాలా మందికి హెయిర్ అనే కాకుండా బియర్డ్ మీద చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో బియర్డ్ కూడా కొందరికి రాదు సార్. సో బియర్డ్ సర్జరీస్ కూడా చేయించుకుంటారు కదా, అది అంటే చేయించుకోవడం ఓకేనా, కరెక్టేనా? అది చేయించుకోవచ్చు, జస్ట్ యాజ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అంతే. ఇక్కడ చేసే వాళ్ళు ఇక్కడ చేస్తాం, అంత సింపుల్. అంటే చాలా మందికి మేల్స్లో ఎస్పెషల్లీ వాళ్ళ ఫెమిలియల్గా వాళ్ళ డిజైన్ ఉంటుంది. అంటే కొన్ని చోట్ల హెయిర్ వస్తుంది, కొన్ని రాదు. ప్రతి మేలు ఇప్పుడు దే వాంట్ వీ వాంట్ సమ్ సెట్ ఆఫ్ డిజైన్ లాగా ఉండాలన్నమాట. బియర్డ్ అనేది ఇప్పుడు ట్రెండ్. సో కరెక్ట్గా వాళ్ళకి ఏదైతే కావాలో మార్క్ చేసుకుంటాం. సో పేషెంట్కి ఎలా కావాలనుకుంటున్నారో మార్క్ చేసుకొని అక్కడ ఆ ఏరియాస్ మొత్తం హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాం అనమాట. దీనికి కూడా సేమ్ రిజల్ట్స్. సో వన్స్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అయిన తర్వాత 3 to 6 months లోపల రిజల్ట్స్ అనేవి వచ్చేస్తాయి. ఓకే. అంటే వీటికి గ్రోత్ ఎంత టైం పడుతుండొచ్చు సార్? సేమ్ అంతే. ఇప్పుడు హెయిర్ ఇక్కడ తీసుకుంటాం కదా, దాని క్యారెక్టర్ దానికే ఉంటుంది. అది ఇక్కడ పెట్టాక ఈ క్యారెక్టర్ ఏం రాదు. సో దాని నేచర్ దాన్నే ఉంటుంది అనమాట. సో తీసుకొచ్చి పెడతాం కాబట్టి ఈ హెయిర్ ఎలా అయితే మనం మనము 3 to 6 months తర్వాత అదే హెయిర్ గ్రోవడం స్టార్ట్ అవుతుంది. బియర్డ్ లాగానే అది కూడా గ్రో అవుతుంది అన్నమాట. రైట్. సో ఇప్పుడు ఈ సర్జరీస్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ అనేసి ఇప్పుడు బియర్డ్ది కానీ ఇవి సేఫే అంటారా సార్? మరి సర్జరీ సేఫే అండి. ఇట్ ఈస్ వెరీ, అంటే లోకల్ అనెస్థీషియాలో చేస్తాం మ్యాక్సిమం పేషెంట్కి. మేము జనరల్ అనెస్థీషియా కానీ సెడేషన్ కానీ వెరీ రేర్గా, పేషెంట్ ఒకవేళ యాంగ్జైటీ ఇట్లాంటివి ఉన్నాయంటే సెడేషన్ ఇస్తాం, అది కూడా వెరీ రేర్లీ. సో మ్యాక్సిమం పేషెంట్స్లో లోకల్ అనెస్థీషియాలో అయిపోతుంది అనమాట. దీనికి కూడా సేమ్ వీక్, బట్ ఇది కూడా 4 to 6 hours పడుతుంది, ఒక హాఫ్ డే పడుతుంది అనమాట మాకు. అప్పట్లో చాలా లెంతీ అయ్యేవి, 12 hours అలా అయ్యేవి. ఇప్పుడు ఏంటంటే వి డూ యాస్ టీమ్. సో నేను హెయిర్ తీస్తూ ఉంటే ఇంకొకరు దాన్ని సపరేట్ చేస్తూ ఉంటారు, అలా ప్రిపేర్ చేస్తారు పెట్టడానికి. సో ఇలా ఒక టీమ్ చేస్తాం కాబట్టి 4 to 6 hours లో ప్రొసీజర్ అయిపోతుంది అనమాట. ఇట్ ఈస్ వెరీ సేఫ్. దాని సేమ్ సర్జరీ ముందు ఎలా అయితే టెస్ట్లు చేస్తామో వీళ్ళకి కూడా టెస్ట్లు అవి చేసేసి క్లియరెన్స్ అవన్నీ చూసుకొని సర్జరీకి వెళ్తాం. సో సేఫ్ ప్రొసీజర్. రైట్. చూసారు కదండి, హెయిర్ లాస్తో మేల్స్ అండ్ ఫీమేల్స్ చాలా హెయిర్ లాస్ ప్రాబ్లంతో చాలా బాధపడుతుంటారు. అండ్ ఇంకోటి కొందరికి డౌట్ ఉంటుంది, మేలే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చా, ఫీమేల్ చేసుకోవచ్చా, ఇట్లాంటిది అయితే ఉంటుంది. సో ఎలాంటి వాళ్ళు చేయించుకోవచ్చు, బియర్డ్ కూడా చాలా ఎలా చేసుకుంటారు ఏంటి అవన్నీ కూడా సార్ అయితే చాలా చక్కగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్.